ఇప్పుడు వచ్చి మనం శని శిగ్నాపూర్ వెళ్తున్నాం. టెంపోలో మనిషికి 200 టెంపో మాట్లాడతారు, షేర్ టెంపో. అప్ అండ్ డౌన్ రావడానికి మనిషికి 200 చూసుకోండి. ఆ టెంపో ఆల్రెడీ అంటే షేర్ టెంపోస్ ఉంటాయి, కార్స్ కూడా ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. టెంపోకి అయితే మనిషికి 200 పడుతుంది. మేము 5 మెంబర్స్. మీకు టైం ఉంటే ఇక్కడ షిరిడి గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ శని శిగ్నాపూర్ బయటకు మీరు ఎగ్జిట్ రాగానే ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి, మాట్లాడుకొని మీరు వెళ్ళిపోవడమే డైరెక్ట్. ఇక టీ బ్రేక్ కోసం అని చెప్పి ఆపారు ఇక్కడ, చూసారా. అప్పట్లో చెరుకు రసం బండ్లు లేనప్పుడు ఇట్లానే చేసేటోళ్ళు. ట్రెండ్ కళ్ళు తిరిగితే దెబ్బకి. అరే ఇచ్చేసా ఆంటీ ఆంటీ మా అమ్మ ఆగా నిజంగా బాగుందండి, నిజంగా బాగుంది సార్, బాగుంది. పట్టేసిందా? లేకండి ఒకసారి. రావట్లేదా? రావట్లేదా? జర్రుంటే చచ్చిపోతుంటా. అర్థం కాలే. ఆంటీతోటి కష్టం, చాలా కష్టం. శని శిగ్నాపూర్
అంటే శని సిగ్నాపూర్ ఎంటర్ అయిపోయా. మన వాళ్ళు పూజ సామాన్లు కూడా తెచ్చుకున్నాడు. సంత ఎక్కువైపోయింది. క్యా బాబు క్యా బాబు క్యా బాబు బోల్ క్యా బాబు బోల్. వదిలేసి వెళ్ళిపోతున్నా. నేను ఎక్కడ వదిలేసాను, మీరే లేట్గా వస్తున్నారు. నడవద్దు, చెప్పులు లేవు. మరి మేము నడవట్లేదు. పర్లేదు ఏం కాదు. తగ్గిపోద్ది. ఒక గ్రీన్ ఒక రెడ్ టాబ్లెట్ సెట్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డాడీ ప్యాంట్ కూడా తెలుసు. చెప్తానా మీరు హుషారు చేస్తారు కానీ పాప మాకేం తగ్గదు. పోతే 500 600 దర్శనం అవుతుంది కానీ మీరే హుషారు చేస్తున్నదని మాకు తెలుసు మీ సంగతి అని చెప్పాను. అది దానం నువ్వు దానం గినవరా బాబు అని మనకు ధ్యానం కానీ ఆ పాపం మీకే తగ్గుతుంది. మీకు పూజ మీ పాపం మీకే, నాకైతే కాదు. ఇటు నుంచి ఎటు పోవాలి? ఇది ఇంతవరకు ఫ్రెండ్ నుంచే తీసాను. పూజ కోసం నడుస్తూ గుడిలో అలా అయితే చూడకూడదు. హరి ఓం శని. బుట్టలో ఉన్నవన్నీ అక్కడ పడేసాం. హరి ఓం శని అనుకొని వాడుకొని మళ్ళీ హరి ఓం శని. అటు కాదు, ఇటు ఆయిల్ ఇక్కడ పోసేయాలేమో. ఆయిల్ ఇక్కడ ఇందులో ఇక్కడ అనుకుంటారా? అక్కడ ఇక్కడ కదా. హరి ఓం శని శని హరి ఓం శని హరి ఓం శని. మొత్తం పైప్ కనెక్షన్ మా. హరి ఓం శని హరి ఓం శని. నవగ్రహ మందిర్ ఇది భలే ఉంది. నవగ్రహ మందిర్ అంట. నవగ్రహాల చుట్టూ బాగుంది మందిరం. నవగ్రహ
ఫైనల్లీ సింగపూర్ కంప్లీటెడ్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. కానీ ఏం జరిగిందో ఏం చేసామో అర్థం కాలేదు. కానీ శనిదేవుడికి అయితే వచ్చేసాం. ఫ్రెష్ ఎక్కువ లేదు, వెళ్ళాము, పూజ చేసాం, వచ్చేసాం. రెండు ఫోటో ఒక ప్లేస్ బాగుందని చెప్పి 2 ఫోటోలు దిగాం. పక్కనే వేస్తాను చూడండి. ఇంకేం నెక్స్ట్ డైరెక్ట్ ఇప్పుడు రూమ్కి 9కి దించుతా అన్నాడు. ఇప్పుడు 10 అవుద్ది ఇప్పుడు రూమ్కి వెళ్ళేసరికి. 2 hours జర్నీ పడింది. రాను పోను 2 hours, మొత్తం 4 hours. కాదు, 1 hour 45 minutes. దగ్గర 2 hours. రాను పోను 4 hours. నేను కరెక్ట్ గా చెప్తున్నాను, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నాను నన్ను. ఇలా ఉంటది ఈ వేస్ట్ నేను అనలేను, వద్దు పెద్దలు ఏమనకూడదు. మా అమ్మ వేస్ట్ కష్టమా ఐస్ క్రీమ్ అంటే సాయి ఐస్ క్రీమ్ తీసుకొని పోదా. మమ్మీ అక్కడ అడిగారు ఐస్ క్రీమ్ అని, కుల్ఫీ తీసుకున్నా. డాడీ వెనకలకి తిరగట్లేదు ఇంకా. డాడీ పర్లేదు వచ్చేయండి, ఏం కాదు. గాడి ఎందుకలగా మీరు ఎంత ఇష్టం. ఇదిగోండి ఇక్కడ పెట్టాడుగా, వెళ్ళిపోయింది. మామ్స్ ఐస్ క్రీమ్ ఆడు తెలివిగా ఇక్కడ ఆపేసి కాదు, తెలివిగా ఇక్కడ ఆపేసి అక్కడ వాళ్ళంతా ఇంట్లో అన్నమాట. ఐస్ కోలా